హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ మాధురి బ్లాగ్స్. ఈరోజు హనీ బర్త్డే వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. బర్త్డే అనేది చాలా సింపుల్గా జాయ్ఫుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నిటినీ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియోని కంప్లీట్గా చూసి హనీకి మీ బ్లెస్సింగ్ అండ్ బర్త్డే విషెస్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. హనీ బర్త్డే జూన్ 19th అనమాట. నేను ముందల రోజు వ్లాగ్ కూడా పెడుతున్నాను. 18th రోజు ఏం షాపింగ్ చేశాను, ఏమేమి తీసుకున్నాను, హనీకి ఇందులో నేను ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఇచ్చాను. సో ఏమేం చేశాను అనేది కూడా మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ముందు రోజు నైటే గులాబ్ జామ్లు ప్రిపేర్ చేశాను. తర్వాత ఈవినింగ్ టైంలో మా బావ డ్యూటీ దిగినాక బర్త్డేకి సంబంధించిన బెలూన్స్ అవి కొనడానికి షాప్కి వెళ్ళేసి బర్త్డే టీమ్ కావాల్సిన మొత్తం అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయినాక హనీకి డ్రెస్ తీసుకున్నాము. విజయనగరంలోని చెన్నై షాపింగ్ మాల్కి వచ్చామన్నమాట. హనీకి ఈసారి బర్త్డే డ్రెస్ త్వరగా దొరకలేదు. అంటే అంతకు ముందు రోజు కూడా వెళ్ళాము, కానీ నాకు అంతగా నచ్చలేదు. నాకు నచ్చితే మళ్ళీ మా బావకు నచ్చట్లేదు అనమాట. అలా ఒక 2 days తిరిగాము, అయినా ఏమీ నచ్చలేదు. ఫైనల్గా చెన్నై షాపింగ్ మాల్లోకి హనీకి డ్రెస్ అయితే దొరికిందనమాట. త్వరగానే హనీ ఎక్కువగా నెట్ అనేవి ఇష్టపడదు అనమాట. ఎందుకంటే గుచ్చుకునిద్ది అని చెప్పిద్ది. బనియన్ క్లాత్ అయితేనే ఇష్టపడిద్ది. నేనైనా కొన్ని ఫ్రాక్స్ అయితే చూశాను, చాలా హెవీ అనిపించేసింది. ఆల్రెడీ బన్నీ బర్త్డే రోజు తీసుకున్నాను, అసలు వేసుకోలేదు. ఏదో ఒక 1 hour ఉంచుకుంది. తీసుకున్నా మళ్ళీ వేసుకోదు ఎందుకులని చెప్పేసి మళ్ళీ వెస్ట్రన్ వేర్లో చూశాను అనమాట. ఫైనల్గా డ్రెస్ కొనడం అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి అయితే బేకరీకి వచ్చాము. ముందు రోజు నైట్ ఇక్కడికి వచ్చేసి కేక్ ఎలా చేయాలి ఏంటని, ఏ ఫ్లేవర్ అనేది చెప్పేసి వచ్చాము. కానీ ఎక్కువగా ఇష్టపడే ఫ్లేవర్ వచ్చేసి వెనీలా అండ్ బటర్ స్కాచ్, ఈ 2 ఎక్కువగా ఇష్టపడతారు అనమాట. ఇంకోండి కేక్ ఆర్డర్ ఇచ్చింది, కింద ఉండదు అనమాట. ఇదిగోండి ఇదే ఎల్లో కలర్. ఇంక తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి కేక్ ఒకటే కాకుండా కలాకండ్ స్వీట్ కూడా తీసుకున్నాను. స్వీట్స్ ఎందుకంటే మేడమ్స్ పంచడానికి తీసుకున్నాను అనమాట, 1 kg. ఇంకా స్వీట్స్ తీసుకుని బయటకు వచ్చేసినాక పూలు కూడా తీసుకుంటున్నాను అనమాట. పూజకను అలాగే పెట్టుకోవడానికి గులాబీ పూలు అలాగే మల్లెపూలు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చినాక హనీకి అన్నం పెట్టేసి ఇంకా ఇలా చిన్న కోన్ అయితే పెట్టాను. పెద్ద డిజైన్ ఏం కాదు, పాపం అప్పటికే లేట్ అయిపోయింది, నిద్ర వస్తుందని చెప్పి పడుకుని పోయింది. ఇలా సింపుల్ గా కోన్ పెట్టించుకొని అయితే నిద్రపోయింది. కరెక్ట్ గా నేను 12కి అయితే లేచి హనీకి అయితే విష్ చేశాను. ఫుల్ నిద్రలో ఉంది మేడం గారు, కొంచెం లేపినా కానీ అసలు కదలలేదు. మళ్ళీ ఎందుకులే డిస్టర్బ్ చేయడం, ఏడ్చిద్దులే అని చెప్పి మరి ఇంకా లేపలేదు అనమాట. ఇది జూన్ 19th రోజు తీసిన బ్లాగ్ అనమాట. అంటే హనీ బర్త్డే రోజు మార్నింగ్ 6:30కి అలా లేచేసి ఫస్ట్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు మా బావ. ఇలాగా హనీ అనే నేమ్ తో సింపుల్ గా బర్త్డే డెకరేషన్ వచ్చింది అనమాట. పింక్ కలర్ కావాలని హనీయే సెలెక్ట్ చేసుకుంది. హనీ అని పిలుస్తాం కానీ నేమ్ వచ్చేసి దక్షిత, కానీ నిక్ నేమ్ గా హనీ అని పిలుస్తాం అనమాట. ఇదిగోండి ఓవరాల్ గా ఇలా ఉంది. ఇంకా ఫైనల్ గా రెడీ అవ్వలేదు, చూపిస్తాను. పిక్స్ కూడా తీసుకున్నాను అనమాట. పెద్ద హడావుడు ఏం లేదండి, సింపుల్ గా మా ఫ్యామిలీ వరకే చేసుకున్నాం అనమాట. ఫైనల్ గా ఇదిగోండి ఇలా సింపుల్ గా ఈ వాల్ కి, ఇలా హాల్లో ఉన్న వాల్ కి ఇలా డెకరేషన్ అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. చూసారు, ఈ చిన్న కొంచెం డెకరేషన్ కంప్లీట్ అయిపోయేలోపు హాల్ పరిస్థితి ఎలా ఉందో, ఫుల్గా మెస్సీ అయిపోయింది. ఇదంతా క్లీన్ చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ పూజ అయితే చేసుకున్నాను అనమాట. పూజ స్టార్ట్ చేసినాక ఏదైనా నేను స్నానం చేసి వచ్చేసి పూజ చేసి పిల్లలకు కూడా స్నానం చేపించి ఇంకా వాళ్ళిద్దరిని కూడా అయితే రెడీ చేస్తాను. హనీకి డ్రెస్ తీసుకున్నప్పుడే బన్నీకి కూడా డ్రెస్ తీసుకున్నాము. బన్నీకి ఓ డ్రెస్, హనీకి ఓ డ్రెస్, ఇంకా వాడు కూడా అలుగుతాడని చెప్పి పిల్లలిద్దరిని అయితే రెడీ చేశాను. బర్త్డే డ్రెస్ వచ్చి ఇదే అనమాట, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో. నాకైతే నచ్చింది. ఎలా ఉందో మీకు కామెంట్ చేసి చెప్పండి. బన్నీది కూడా సేమ్ అనుకోకుండా మళ్ళీ వైట్ అండ్ బ్లాక్ అయింది. ఇద్దరు ఒకేలాగా వేసుకున్నారనిపించింది తర్వాత చూస్తే. ఇంకా ఫస్ట్ రెడీ చేసినాక అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి దేవుడికి దండం పెట్టుకుని అక్షింతలు అయితే వేసుకున్నారు. తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. నేను ఇంక ఇలా టీవీలో బర్త్డే సాంగ్స్ అయితే పెట్టాను, ఇంకా వింటూ సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఈసారి కేక్ కటింగ్ హనీయే చేసింది. బన్నీ ఏం మాట్లాడలేదు, ఏడవకుండా ఉన్నాడు. ఎప్పుడు కేక్ కట్ చేసినా బన్నీయే కట్ చేస్తాడు. హనీదైనా బన్నీయే, వాడిదైనా వాడే కట్ చేస్తాడు, అలా అనమాట. తర్వాత ఇంకా కేక్ క్యాండిల్స్ అయితే పెడుతున్నారు అనమాట. పెట్టి ఇంకా వెలిగిస్తున్నారు మా బావ. కేక్ ఫ్లేవర్ వచ్చేసి బటర్ స్కాచ్ అనమాట, కూల్ కేక్. హనీయే సెలెక్ట్ చేసుకుంది ఇది కూడా. ఇంకా క్యాండిల్స్ పెట్టి వెలిగించినాక నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. లైట్స్ ఆఫ్ చేస్తే అసలు భలే కలర్ఫుల్గా భలే కనిపించింది అనమాట. ఇంకా అలా లైట్లు ఆపేసి కొన్ని వీడియో క్లిప్స్ అలాగే ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఓవరాల్గా ఇలా వచ్చిందనమాట. హనీ బర్త్డే టీమ్ వచ్చేసి ఇలా ఉందనమాట. మీకు ఈ డెకరేషన్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చూస్తున్నాం కానీ మంత్స్ ఇయర్స్ అలా అన్నీ గడిచిపోతున్నాయి. అప్పుడే మళ్ళీ హనీ బర్త్డే వచ్చేసింది అనిపించింది. ఈ బర్త్డే వచ్చేసి 7th బర్త్డే అన్నమాట. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. క్యాప్స్ కొన్నాము కానీ అసలు ఉండట్లేదు, ఎందుకంటే దాని థ్రెడ్ తెగిపోయింది. ఎలాగో పెట్టి కవర్ చేద్దాం అనుకుంటే అసలు ఒప్పుకోలేదు. ఇంకా తీసేయమని గోల్ చేసింది. సరే అని చెప్పి క్యాప్ తీసేసి ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా మేము నలుగురమే కదా, ఇంకా అలా కేక్ కటింగ్ అయితే చేపించి ఇంకా పిల్లలిద్దరికి అయితే తినిపించాము. ఫస్ట్ మా బావ తినిపించారనమాట పిల్లలిద్దరికి.
మా బావ తినిపించినాక ఇంకా నేను కూడా అయితే నాకు అనుకోకుండా సడన్గా బర్త్డే రోజు కొంచెం హెల్త్ అయితే బాగాలేదు, కానీ ఎలాగో కవర్ చేశాను అనమాట. ఇంకా ఇద్దరం అయితే కేక్ అయితే తినిపించుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇది కూడా మా బండి చూసారా ఎక్కడున్నా ఇదిగో ఇలాంటి పనులే చేస్తాను. వద్దన్న వెనకుండా అవి ఇవి కదుపుతాడు, ఆఖరికి పాపం క్యాన్లు పడి చేతికి కూడా అంటింది. కాకపోతే ఇంకా అలా కుసేపు ఇచ్చాడు, తర్వాత ఆదిమర్చాడు అనమాట. తర్వాత ఇంకా పిల్లలిద్దరికి అక్షింతలు అయితే వేసాము. ఇంక ఇక్కడ రూల్ ఏంటంటే బర్త్డే ఎవరిదైనా కానీ, ఎవరి బర్త్డే హనీ బర్త్డే అవని బన్నీ బర్త్డే అవని డ్రెస్సులు ఇద్దరికి తీయాలి, ఏది తీసినా ఇద్దరికి చేయాలి. ఒకరికి చేస్తే ఒకళ్ళు అలుగుతారనమాట. ఇంకా అలా ఫీల్ అయితే మనం ఊరుకోలేము. సో ఆ ఫీలింగ్ వల్ల కానీ ఏది చేసినా ఇద్దరికి చేయాలి. డ్రెస్ తీసినా ఇంతే, గిఫ్ట్ తీసినా ఇంతే, ఏది చేసినా అంతే, ఇద్దరికి చేయాలన్నమాట. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా సింప్లీగా హనీ కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయి స్కూల్లో మేడమ్స్ ఇవ్వడానికి స్వీట్స్ అయితే తీసుకున్నాం కదా, ఇంకా అవి తీసుకొని అయితే స్కూల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్గా గుడికి వెళ్ళేసి గుడి దగ్గర నుంచి స్కూల్కి అయితే వెళ్తున్నాము. ఇంకెళ్ళేటప్పుడే స్వీట్స్ కూడా ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చేసాను. ఎప్పుడు వచ్చే టెంపులేనండి, పైడితల్లి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. ఇంకా బయటన ఇలా కొబ్బరికాయ సెట్ అమ్ముతారు కదా, ఇంకా 50 రూపీస్ అది ఇచ్చేసి ఒక సెట్ అయితే తీసుకున్నాను. ఇంకెలా పక్కన ఫ్లవర్స్ కూడా అమ్ముతారు. ఫ్లవర్స్ ఫ్రెష్గా చాలా బాగున్నాయి, ఇంకా అందుకే చిన్న వీడియో క్లిప్ లాగా తీసాను అనమాట. లోపలికి ఫోన్ ఏం ఎలో లేదండి, ఇంకా ఫోన్ సైలెంట్లో పెట్టుకొని వెళ్ళడమే, వీడియో ఏం తీయలేదు. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ కార్ ఎక్కేసి స్కూల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్లు అయితే ఇస్తుంది, మేడంకి ఏమో స్వీట్ అయితే ఇస్తుంది అనమాట. ఇంకా ఇదిగోండి ఫైనల్గా స్కూల్ దగ్గరికి వచ్చాము. ఎప్పుడెప్పుడు ఇద్దామా అని చెప్పి అమ్మాయి గారు వెయిట్ చేస్తుంది అనమాట. కార్ దిగేసి స్కూల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ కోసము ఇలా పర్క్ చాక్లెట్లు అయితే తీసుకున్నాము. ఇలా పేపర్ అయితే బెస్ట్ కదా, మరి క్రీమ్ అయితే జలుబు చేసిద్దని ఇలా పేపర్ ఐటమ్ అయితే తీసుకున్నాము. ఇంకా హనీని ఆయం తీసుకొని మేడం మీదకి అయితే వెళ్ళింది. ఇంకా వీడియో కూడా అసలు ఎలా లేదు, నేను జస్ట్ ఇలా కింద గ్రౌండ్ ఫ్లోర్లో చిన్న వీడియో క్లిప్లా తీసుకున్నాను, నాకు గుర్తుగా ఉండింది. ఇంకా హనీ చాక్లెట్లు పంచేలోపు బన్నీ ఒక రౌండ్ అయితే వేశాడు. ఇంకా చాక్లెట్లు పంచేసి ఇంకా కిందకైతే వచ్చింది. ఇంకా మళ్ళీ కిందకి వచ్చేసినాక కార్ ఎక్కేసి ఇంటికి వెళ్దాం అనుకున్నాము. ఇంటికి కాదు, ఒక చోటుకి వెళ్దాం అని చెప్పారు. ఎక్కడికి ఏంటని చెప్పలేదు కానీ వైజాగ్ వెళ్తున్నామని చెప్పారు. చిన్నది సర్ప్రైజ్ లాంటిదే అనమాట. వైజాగ్ వెళ్తున్నామని చెప్పారు కానీ ఎక్కడికి వెళ్తున్నాము, దేనికి ఏంటి అని ఏం చెప్పలేదు అనమాట. మా బాబు కార్ ఎక్కేసి ఇంకా మళ్ళీ వైజాగ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఖచ్చితంగా 1 అవర్ అయితే పట్టింది. కరెక్ట్గా ట్రాఫిక్ టైం అయిపోయింది. మేము విజయనగరం నుంచి బయలుదేరేసరికి 11:30 అలా అయిపోయింది అనమాట. ఫుల్ ట్రాఫిక్ టైం అయిపోయింది. ఇంకోండి ఇక్కడికే వచ్చామన్నమాట. వైజాగ్లో కొత్తగా మాల్ అయితే ఉందన్నమాట. ఈ మాల్కి అయితే తీసుకొచ్చారు, ఇన్ఆర్బిట్ మాల్ అంట, కొత్తగా కడుతున్నారు. మీరు ఆల్రెడీ వీడియో క్లిప్లో చూస్తే లెఫ్ట్ సైడ్ ఇంకా వర్కింగ్ అవుతుంది, ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. కానీ మాల్ అయితే చాలా పెద్దది. ఎంత వెనక్కి వెళ్ళి తీసానంటే రోడ్డు మీదకి వెళ్ళి తీసాను. మాల్ మాత్రం చాలా పెద్దది, చాలా బాగుంది కూడా. బయటన ఎంట్రన్స్ లుక్ అయితే ఇదిగోండి ఇలా ఉందన్నమాట. ఈ మాల్ లోపల ఎలా ఉంటుంది ఏంటి ఈ వీడియోలో పూర్తిగా అయితే మీకు చూపిస్తాను అనమాట. ఇంకా బయటన ఏరియా మొత్తం ఇలా ఉండిద్ది. మేము కార్ పార్కింగ్ కాబట్టి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ అయితే చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా పిల్లలిద్దరు ఇక్కడ కొంచెంసేపు ఆడారు. ఇంకా లిఫ్ట్ దగ్గరకు వచ్చేసి లోపలికి అయితే వెళ్తున్నాము. లిఫ్ట్ ఎక్కడం అంటే మా బన్నీకి భయము, ఇప్పుడు మెల్లమెల్లగా అలవాటు అయ్యాడు. ఫస్ట్లో అయితే పాపం ఏడ్చేసేవాడు. ఇంకా మాల్ లోపలికి అయితే ఎంట్రన్స్ అయిపోయామన్నమాట. నేను ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను కదా, మాల్ అయితే ఓవరాల్ లుక్ ఇలా ఉంది. నేను ఇలాంటి మాల్ ఇదే చూడడం ఫస్ట్ టైము. అంటే ఆల్రెడీ అంతకుముందు మాల్స్కి వెళ్ళాను కానీ ఇలాంటి మాల్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంత పెద్ద మాల్ని చూడడము నాకైతే నచ్చింది, మా పిల్లలకు కూడా నచ్చింది. ఇలాంటి మాల్ ఎవరికి నచ్చుకుని ఉంటాయి. ఇంకా అలా లోపలికి వెళ్ళామో లేదో హనీ వాష్రూమ్ అని చెప్పేసింది. ఇంకా అలానే వాష్రూమ్కి అయితే తీసుకొచ్చాను. ఇక్కడ కూడా వీడియో క్లిప్ ఏంటా అని నన్ను తిట్టుకోవద్దు, ఎందుకంటే వాష్రూమ్ కూడా అసలు ఇలాంటివి చూడడం ఇదే ఫస్ట్ టైము. అసలు ఎంత హైజీనిక్గా ఎంత నీట్గా ఉందంటే ఇదిగోండి ఇలా ఉందన్నమాట. ఇంకా అలా హనీని తీసుకొచ్చేసి ఎస్కలేటర్ ఎక్కేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంక ఇదిగోండి పిల్లలు కనబడట్లేదని మా బావ అటు ఇటు జరిగి మరల్లా చూపెడుతుంది. అలా ఎస్కలేటర్ ఎక్కేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామన్నమాట. నేను ఇంకా అలా పైనుండి చిన్న వీడియో క్లిప్ లాగా అయితే తీస్తున్నాను, ఓవరాల్గా ఎలా ఉంది ఏంటని చెప్పేసి. మాల్ మొత్తం ఇంకొండి ఇలా ఉంది. ఇక్కడ ఫుడ్ వేరు, కిడ్స్ జోను, షాపింగ్ బోల్డే ఉన్నాయి. అసలు ఆ రోజు మాల్ అంతా ఎక్కువసేపు తిరగనే లేదు, పిల్లలతో కుదరలేదు. కరెక్ట్గా మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోయింది, చెప్పాను కదా 11:30కి బయలుదేరాము. ఇంకొచ్చేసరికి 12:30 అలా అయిపోయింది, లంచ్ టైం అయిపోయింది. ఇంకా పిల్లలు ఆకలేస్తున్నారు అన్నారని చెప్పి అక్కడే ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చామన్నమాట. అన్నీ ఉన్న అంబియన్స్ ఒక ఎత్తు అయితే ఫుడ్ దగ్గర కూడా చాలా బాగుంది. ఫుడ్ దగ్గర ఉన్న అంబియన్స్ కూడా నాకు చాలా బాగా అయితే నచ్చిందనమాట. ఇక్కడ వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. కానీ ఇంకా బర్త్డే కదా, ఇంకా ఆమెనే అడగాలి ఏం తీసుకుంటామని చెప్తే ఇంకా ఆల్వేస్ KFC అనేసింది. ఇంకా సరే అని చెప్పేసి KFC దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంక ఇలా ఇక్కడ మనం చెప్పడం కాదు, ఇలా స్క్రీన్ నేనమాట. ఇంకా మనకు
కావాల్సింది ఇలా స్క్రీన్ మీద ఆర్డర్ ఇచ్చుకుంటే ఇంకా వాళ్ళు మనకి ఇస్తారనమాట ఆర్డరు. ఇలా స్క్రీన్ మీద బుక్ చేసుకోవడం అనమాట. ఇంకా అది ఏమేమి కావాలి ఏంటనేసి మా బావ అయితే చూస్తున్నారు. ఇంక ఈలోపు పిల్లలు ఇద్దరు ఆడుతున్నారు. నేను ఇంకేముంది వాళ్ళని ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాను అనమాట. మా హనీ ఏ ఫోటో వీడియో కన్నా చూసిద్ది కానీ బన్నీ ఏ ఫోటోకి చూడ్డు ఏ వీడియోకి చూడ్డు. ఇదిగోండి ఇలా KFC అయితే వచ్చింది. ఆర్డర్ తీసుకున్నాం. ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా లాస్ట్ ఉన్న టాప్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఆ రోజే హనీతో చిన్న డాన్స్ వీడియో క్లిప్ అయితే తీసానమాట. డాన్స్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిద్ది. సరే ఇంకా తన ఇష్టం ఎందుకు కాదనాలని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ లాగా మాల్లోనే తీశాను. ఇంకా అక్కడ కూడా ఇలా అంబియన్స్ బాగుందని చెప్పి మళ్ళీ అలా చిన్న వీడియో క్లిప్ లాగా తీస్తున్నాను అనమాట. ఏదైనా మూవీ సాంగ్ వచ్చినా ఏదొచ్చినా కానీ డాన్స్ వేస్తానని చెప్పిద్ది. సరే తన ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలని చెప్పేసి నేను కూడా ఇంకా అలా వేపిస్తానమాట. ఇంకా అక్కడ నుంచి అలా మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము. సెకండ్ ఫ్లోర్లో కిడ్స్ జోన్. అసలు గేమ్స్ చూపించకుండా వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ వాళ్ళకి చూడకుండా ఎలా ఉండిద్ది, ఇంత పెద్ద మాల్లో చూడకుండా ఉంటారా, చూసేసారి ఇంకా ఆడదామని చెప్పి గోల్ చేశారు. ఇంక సరే అని చెప్పి లోపలికి వెళ్ళాము. ఫుల్ జనాలు అసలు చిన్నపిల్లలు ఆడేవే లేవనిపించేసింది. ఇక్కడ చూస్తే అన్ని పెద్దవాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా అలా మాల్ మొత్తం తిరిగాము. ఇదిగోండి ఇక్కడ చాక్లెట్లతో కూడా ఇలా గేమ్ అంట. చాక్లెట్ లవర్స్ ఎవరైనా ఉంటే ఆడితే ఖచ్చితంగా చాక్లెట్ గెలుచుకోవచ్చు. ఇంక ఇలా మాల్ మొత్తం తిరిగి కొద్దిసేపు చూసాము. తర్వాత ఇంక ఇలా కొన్ని బైక్స్ ఉంటే ఇద్దరు ఎక్కేసి ఫుల్ గోల్ చేసి ఆడారనమాట. జస్ట్ అవేం మూవ్ అవ్వట్లేదు, ఎక్కి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం అంతే. ఇంక ఇలా ఇద్దరు కుసేపు ఇక్కడ ఆడుకున్నారు. ఇద్దరు ఇలా బైకుల మీద ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారు. వాటిని షేక్ చేస్తూ వాళ్ళు అలా కొంతసేపు ఆడుకున్నారనమాట. పక్కనే కిడ్స్ జోన్ చిన్నపిల్లలకి సంబంధించింది ఉంటే ఇంక ఇక్కడ నుంచి ఇంకా చిన్నపిల్లల కిడ్స్ జోన్కి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ ఆడిపిస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇంక ఇక్కడికి వచ్చేసాము. మాల్ పక్కనేనమాట. రైట్ సైడ్ ఏమో పెద్దవాళ్ళది, లెఫ్ట్ సైడ్ ఏమో చిన్నపిల్లలకి ఉంది. ఇంకా అక్కడ నుంచి ఇంకా చిన్నపిల్లలకి కిడ్స్ జోన్కి వచ్చాము. ఇదిగోండి ఇంక ఇక్కడ మంచిగా బాల్స్ అయితే ఆడుతున్నారనమాట. వాళ్ళకి ఏ గేమ్లు ఉన్నా లేకపోయినా ఈ బాల్స్ ఉంటే చాలు, ఇంక ఈ బాల్స్ తోనే ఎక్కువ. ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు బాగానే ఉండిద్ది కానీ పిల్లలు తీసుకెళ్లేటప్పుడే చుక్కలు కనిపిస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఆడడము టైం లిమిట్ కదా, టైం ఉన్నంతసేపు ఆడాలి. వాళ్ళు టైం అయిపోయింది ఇంకా వెళ్ళిపోమంటే వీళ్ళేమో రారు, వాళ్ళేమో టైం అయిపోతుందని చెప్తారు. అదే వచ్చిన పేచి అనమాట. ఇంకా బాల్స్తో ఆడిన తర్వాత మళ్ళీ ఇలా నెక్స్ట్ గేమ్కి అయితే ఆడారనమాట. ఇంక ఇలా రింగ్ మీద స్లై చేయడం అనమాట. ఇంక ఇక్కడే ఎక్కువసేపు ఆడారు. ఇంకా ఫుల్గా ఆడేసి అలిసిపోయారు అనమాట. ఇచ్చిన టైం కూడా అయిపోయింది. మళ్ళీ తిరిగి విజయనగరం అయితే రిటర్న్ అవుతున్నాం అనమాట. మేము వెళ్ళేటప్పటికే చాలా మబ్బు వేసింది. అప్పటికే 5:30 అలా అయిపోయింది. ఇంకా చీకటి అయిపోయింది అని చెప్పి త్వరగానే బయలుదేరాము. వెళ్ళిన ఒక 5 మినిట్స్కే దారి మధ్యలోనే ఫుల్ వర్షము. ఇంకా అలానే డ్రైవ్ చేస్తూ అయితే వెళ్ళాము. చాలా హెవీగానే పడింది. కానీ విజయనగరం వచ్చేసరికి మళ్ళీ అంత వర్షం అయితే లేదు. కరెక్ట్గా మళ్ళీ విజయనగరం వచ్చేసరికి ఐస్ క్రీమ్ అంది. ఇంకా ఐస్ క్రీమ్ కోసం అయితే ఆపాము. ఇంక ఈ రోజంతా ఇంకా ఆమె ఇష్టమే అనమాట. ఇంకా ఐస్ క్రీమ్ కావాలని అడిగింది అని చెప్పి ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏం కూర్చొని ఇంకా ఉయ్యాలైతే ఊగుతుంది. ఇంకా మా బన్నీ అయితే ఒక చోట ఉన్నాడు కదా, వాడేమో ఇంకా సోఫా ఎక్కి తొక్కుతున్నాడు అనమాట. మా బావేమో ఆర్డర్ ఇస్తున్నారనమాట. ఇంకా ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు చెప్పారు. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని తిన్నారు. నేనైతే తినలేదు, బన్నీ హనీయే తిన్నారనమాట. ఇంక నాకు బాగాలేదని చెప్పి నేనైతే తినలేదు. ఇద్దరు వెనీలా ఐస్ క్రీమే కావాలని చెప్పారు. ఇంకా ఇద్దరికి చెరో కప్ అయితే తీసుకున్నాము. అమ్మాయి గారు ఆడేసి అలిసిపోయారు. మంచిగా అయితే ఎంజాయ్ చేసింది. బర్త్డే సెలబ్రేషన్ అయితే చాలా బాగా అయితే జరిగింది. ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్ కూడా అయితే తినేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చిన వెంటనే హనీకి సర్ప్రైజ్ అన్నాను కదా, ఇంకా అదైతే ఇస్తున్నాను. సర్ప్రైజ్ అంటే పెద్దదేం కాదు, చిన్నపిల్లలకి ఏముంది ఒక టాయ్ ఇచ్చినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇప్పటి నుంచి ఆడుకోవడానికి కిచెన్ వేర్ సెట్ అడిగింది. కొంటాలి తల్లి అని చెప్పి అలా కొనుక్కుంటే ఇన్ని రోజులైతే వచ్చేసాను. ఫైనల్గా ఇంకా బర్త్డే కదా, ఇంకా తనకి నచ్చింది ఇచ్చినట్టు ఉండిద్ది, సర్ప్రైజ్ చేసినట్టు ఉండిద్ది అని చెప్పి ఇంకా అలా కిచెన్ సెట్ అయితే ఇచ్చాను. మళ్ళీ ఆమెకి ఇస్తే మళ్ళీ ఈయన ఫీల్ అవుతాడు కదా, ఇంకా బన్నీ కోసం అయితే ఒక గన్ అయితే తీసుకున్నాను. ఇంక ఇవ్వగానే అసలు ఇవ్వడమే ఆలస్యము. అప్పటికప్పటికే ఇద్దరు ఓపెన్ చేసేసి ఏమి ఇచ్చానా ఏంటా అని చెప్పి చూసుకుంటున్నారు. ఇచ్చినా కానీ ఆడదండి, ఏదో కొంచెం సేపే. అయినా ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతున్నావు కదా, ఎందుకు తల్లి అన్నా కూడా సండే టైంలో ఆడుకుంటానంది. సరేలే అని చెప్పి ఇంకా తన హ్యాపీనెస్ కోసం ఇలా కిచెన్ సెట్ అయితే ఇచ్చాను. బన్నీకి ఏమో గన్ తీసుకున్నాను అనమాట. ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఈ విధంగా జరిగినాయి అనమాట. బర్త్డే ఎలా ఉందో ఏంటో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి. బర్త్డే అయినా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే ఆ రోజంతా తిరిగేసి ఉన్నాము. వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఆ రోజు మూవీకి వెళ్ళలేదని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ మా బావ మూవీకి అయితే తీసుకెళ్లారు. 4 సిటీ మాల్ అనమాట. పెద్ద మూవీ అనమాట. ఇంకెప్పటి నుంచి ఆమె అడిగింది పెద్ద మూవీ చూద్దామని చెప్పి. రావడంతోనే స్నాక్స్తో వస్తారు. పాప్కార్న్ కొనమన్నారు. ఇంకా పాప్కార్న్ తీసుకొని లోపలికి అయితే వచ్చాము. ఇంకా పాప్కార్న్ తింటూ మూవీ చూస్తూ ఎంజాయ్ చేసామన్నమాట. మూవీకి వచ్చిన వెంటనే బన్నీ నిద్రపోయాడు. ఏదో ఒక 5 మినిట్స్ చూసాడేమో కానీ తర్వాత ఫుల్గా నిద్రపోయాడు. అంతేనండి ఈ వ్లాగు. వీడియో నచ్చితే
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.